ఇప్పుడు కనబడుతుందా? కనబడుతున్నా అడిగిన దాసోహమా శ్రీ రామానుజ కూర్చుని కూర్చున్నా. ఏం కాదు నాన్న, ఫోటో ఫోటో బరువు మహాప్రసాదం ఇంత పెద్ద భాగ్యాది కలిగించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ కరీంనగర్ వెళ్ళేటప్పుడు స్ఫురణకు వచ్చారు. వెంటనే మహాప్రసాదం ఆచరణలోకి వచ్చింది. మీరు చివరిలో చదివితే చదవండి. మీరు ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈ ఓం మనతోస్మిత్యం వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్యమాన్యానాం చూడామణి మహర్నిశం నీలారుండస్తనిర్గటీసుప్తముద్బోధ్యకృష్ణం తారాఢ్యం స్వం శృతిశతస్య సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సదీర్మిలితం యావదాత్ ప్రత్యుభుంక్తే గోదాతస్యై నమః భూయ ఏవాస్తు భూయః. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదావనన్య శరణ శరణం ప్రపద్యే గోదావనన్య శరణ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. గోష్ఠిని అలంకరించినటువంటి పెద్దలకి భగవత స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఈ రోజున మనం 9వ రోజున ఉన్నాం. నిన్నే 8వ రోజు. కొన్ని విశేషాలు చెప్పారు. 9కు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, 9కు ఉన్నటువంటి గొప్పతనం. నవవిధ భక్తులు బాగా నవగ్రహాలు. ఓకే, పరమాత్మ నమ్ముకుంటే నవగ్రహాలు ఏం చేయలేవు. బాగుంది పాయింట్. తర్వాత నవవిధ నవనిధి నవవిధ సంబంధాలు సంప్రదాయాలు చాలా ముఖ్యం. భగవంతుడికి మనకు నవవిధ సంబంధాలు ఉన్నాయి. ఆయన చేరుకోవడానికి నవవిధ భక్తులు కూడా ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. నవవిధ భక్తులు ఏ ఒక్కరు పట్టుకున్నా తరించవచ్చు. నవవిధ సంబంధాలు. అలాగే 9 అంటే మారనిది కదండి. 9 × 2 18, 1 + 8 9, 9 × 3 9 × 4. మీరు ఎలా చేసినా మళ్ళీ చివరిలో 9 వస్తుంది కదా. కాబట్టి శ్రీరాముడు అవతరించింది చెప్పరా మీరు, ఆయన దగ్గర చెప్పరా మీరు. కాబట్టి నవమి, ఆయన అవతరించింది నవమి. విష్ణు పురాణం కూడా అదే మాట ఉంటుంది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ఆత్మీయ వాడు అంటుంది. ఇవాళ 9వ పాసురంలోకి మనం అడుగు పెట్టే ముందు 8వ పాసురంలోని కొన్ని విశేషాలు మనం సేవించి ఆ తర్వాత మనం 9వ పాసురంలో గోధుమ మనకి ఏం చెప్పింది అనే విషయాన్ని మనం సేవిద్దాం. ముందుగా సర్వాపరాధం క్షమస్వ. ఈరోజు ఆలస్యమైంది, పెద్దల దగ్గర ఆజ్ఞ తీసుకోవడం అయింది.
అర్చక స హరి సాక్షాత్ చరరూపీ నసంశయ అన్నట్టుగా ముందు భాస్కరాచార్య స్వామి వారికి అనుజ్ఞ, ఆ తర్వాత భాగవతోత్తరం అనుకుంటే శ్రీనివాచార్య స్వామి వారు రోహిణి అనుజ్ఞ తీసుకున్నాము. ఎందుకంటే రేపు 10వ పాసురం, చాలా ముఖ్యమైన పాసురం, రేపు పండగ కాబట్టి మధ్యలో 2 రోజులు సెలవు పెడితే ఏమవుతుంది అంటే 2కు 5, 2 రోజులు సెలవు పెడితే రేపు హాలిడే, శనివారం ఆదివారం హాలిడే, 5 days హాలిడేస్ కాబట్టి విపరీతమైన ట్రాఫిక్. అంటే గెస్ నేను అప్పటికి 1 hour ముందే బయలుదేరాను, బట్ స్టిల్ ఐ గెస్ అది ఖచ్చితంగా ట్రాఫిక్ లేట్ అవుతుందని అందుకే వారు చెప్పారనమాట, కొంచెం లేట్ అవుతుంది స్వామి అని. సో వాడు 8వ పాసురంలో విశేషం తెలుసుకునే ముందు ఇవాళ ఒక సుదినం ఏమిటి అంటే తిరుప్పావి ప్రబంధంలో ఆ ప్రబంధం అంతా కూడా భాగవతంలో వైభవం, ఆ ప్రబంధం అంతా కూడా ఆచార్య వైభవం, ప్రబంధం అంతా కూడా పరమాత్మ వైభవం. పరమాత్మ వైభవం ప్రథమ పర్వ నిష్ఠ, మధ్యమ పర్వనిష్ట భాగవతంలో వైభవం, జనవ పర్వనిష్ట ఆచార్య వైభవం. ఇవాళ దాసుడు భాగ్యవశాత్తు శ్రీమన్ నందా చక్రవర్తి లక్ష్మణాచార్య స్వామి వారు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వారు మరిపేట బంగ్లాలో ఉంటారు. వారు మరిపేట బంగ్లా అంటే అక్కడ పెద్ద బంగ్లా ఉంటుందని కాదు, ఆ ఊరి పేరు మరిపేట బంగ్లా, వరంగల్ దగ్గర. వారి గురించి 2 మాటలు. వారి తండ్రి గారు చాలా పెద్దవారు, గొప్పవారు, చక్కటి కవి కూడా. అలాంటి ఒక కవిత్వం వారు కూడా పుణిపుచ్చుకున్నారు. శ్రీరామాయణంలో ఒక అత్యంత గొప్పదైన సర్గ సుందరకాండ, సుందరకాండలో శ్లోకాల్ని తెలుగులో కూడా వారు రాస్తున్నారు. అక్కడ కైంకర్యం చేస్తున్నారు. అక్కడ పెరుమాళ్ళకి ఒక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి, నిర్మాణ కైంకర్యంలో ఉండాలి అని ఒక పెద్దల మాట కట్టుబడి, సరే ఆ ఉద్యోగం ఏంటో ఎంత డబ్బు వస్తుందో, బయటికి పోవచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, తర్వాత సంగతి, ముందు పెద్దల మాట వినాలి. కాబట్టి ఆ మాటకు వారు తలవకి ఆ మరిపేట బంగ్లాలో కైంకర్యం చేస్తున్నారు. వాళ్ళ తండ్రి గారు కూడా కైంకర్యం చేస్తున్నారు. అన్నిటికీ మించి సహృదయుడు కదా. ముఖ్యంగా భగవద్గీత చెప్పేటప్పుడు పరమాత్మ అర్జున నీకెందుకు చెప్తున్నాను తెలుసా అని అంటాడు. అది అసూయ లేదు కాబట్టి అంటాడు. అసూయ లేని వారికే విషయాలు చెప్పాలి అంటారు కదా. చిన్నవారినైనా పెద్దవారినైనా ఎంకరేజ్ చేస్తూ గత సంవత్సరం వారు ఆహ్వానించారు వారి ఊరికి. అక్కడ శ్రీరామాలయంలో చాలా కోలాహలంగా జరిగింది. తిరుప్పావైలో శ్రీరాముడి యొక్క వైభవం అనే అంశం పైన అక్కడికి రాగానే అక్కడ భక్తులందరూ కూడా చక్కగా మంగళహారతి, కోలాటం, అంటే వాళ్ళ భక్తులు ఎంత ప్రదర్శించారన్నమాట. తిరుమల పట్ల వాళ్ళకి ఎంత ప్రీతి ఉంది అనే దాన్ని ఒక నాట్య రూపంలో, సంగీత రూపంలో చక్కగా ప్రదర్శించి ఒక పెద్ద కళ్యాణ మండపంలో 2 గంటల పాటు ప్రవచనం సాగింది. మన వాళ్ళు ఎక్కడెక్కడ ప్రవచనం చేస్తున్నా దాని యొక్క సంప్రదాయ మధురిమ 10 మందికి తెలియజేయాలి అని ఒక ఈర్ష్య లేకుండా, అసలు లేకున్నటువంటి ఒక సహృదయుడు. అలాంటి వారి వాళ్ళ మన మధ్యలో ఉన్నారు. గోష్ఠిని సేవించుకోవడం కోసం అంత దూరం నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళ ప్రవచనం కూడా సేవిస్తాను. దాసుడికి మంగళాశాసనం చేయడం కోసం వాళ్ళు వచ్చినందుకు ముందుగా వారికి ఒకసారి మరొకమారు శ్రీపాదాలు, శ్రీచరణాలు దాసనం సమర్పించుకుంటూ, పెద్దల శ్రీచరణాలు దాసనం సమర్పించుకుంటూ, నిన్నటి రోజున 8వ పాసురంలో గోదాదేవి ఏం చేసింది, అసలు తిరుప్పావై అంటే ఏంటి, వేదం అనైతిత్వం విత్తాహం కోదై తమిళ్ అన్నారు. సంస్కృత వేదం పైన అభిమానం ఉన్న వాళ్ళు ఒక మాట అంటారు, ఏమండి వేదాలన్నీ కూడా తిరుప్పావై నుంచి వచ్చాయా, వేదాల ముందా తిరుప్పావై ముందా అని కొద్దిగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మన పెద్దలు అందించిన సమాధానం ఏంటి, ఆయన తిరుప్పావై అనేది వేదం అనైతిత్వం విత్తాహు, వేదమంతటికి విత్తు బీజభూతం ఏమిటి, ఓంకారము కదా, ప్రణవం. ఓంకార ప్రభవ వేదాహ అని శాస్త్రం. ఓంకారంలో నుంచే మనకు శాస్త్రాలన్నీ వచ్చాయి. ఓంకారమే మంత్రం, దాని యొక్క వివరణ రూపంలోనే అనేకమైన వాంగ్మయం వచ్చింది. కాబట్టి ఇక్కడ తిరుప్పావై నుంచి వేదం పుట్టింది అని అర్థం చెప్పుకోకూడదు. వేదం అంతటికీ బీజభూతం ఓంకారము, ఆ ఓంకారం యొక్క అర్థాన్నే గోధుమ తల్లి తిరుప్పావైలో అందించింది. కాబట్టి వేదాలన్నీ ఓంకారం నుంచి ఎలా వచ్చాయో ఆ బీజభూతమైన ఓంకారం యొక్క అర్థమే తిరుప్పావైలో ఉంది. ఓంకారము ఎన్ని అక్షరముల సమాహారం, 3 అక్షరాలు. ఏమిటవి, అకారము, ఉకారము, మకారం. ఏమిటి దీని అర్థం, మకారవాచుడైన జీవుడు అకారవాచుడైన పరమాత్మకే ఉకారము ఏవకారార్థము అని చెప్పారు మీమాంసా శాస్త్ర ప్రకారంగా. స్థాన ప్రమాణత్త అదే ఉకారం ఏవకారార్థం అని పిల్లల స్వామి వారు ముముక్షు పడి అనే గ్రంథంలో సాగిస్తారు. ఊ అంటే ఏ అని అర్థం అనమాట. అకారవాచుడైన ఆ శ్రీమన్నారాయణుడికే చెందినవాడు ఎవరు, మకారవాచుడైన జీవుడు. 24 తత్వాలు ప్రకృతి తత్వాలు, 25వ తత్వము మకారవాచుడైన జీవుడు అని. అది ఓంకారం కడతారు. 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అక్షరానికి
10 పాసురాలు చొప్పున 30 పాసురాలు అందించింది గోదాదేవి తిరుప్పావే అనే దివ్య ప్రబంధంలో. గోదాదేవి అందించినటువంటి ఈ తిరుప్పావే తెలియని వారు భూదేవికి భారం, వయ్యం సుమప్పది వంబు అంటారు. అయ్యైందు మైందు, ఈ గోదాదేవి అందించినటువంటి అయ్యైందు మైందు, 5 ఐదులు 5, 5 ఐదులు ఎంత 25, ఇంకొక 5 మొత్తం 30. ఈ 30 పాసురాలు తెలియని వారిని భూమి మోయడం దండగా అన్నారు. ఎందుకంటే ఆ మాట అన్నారు అంటే అందరినీ మోసేది భూమి, భూమిని భూమాత భూదేవి తల్లిగా భావిస్తాము. ఆ భూదేవి అవతారమే కదా గోదాదేవి కదా. మన శ్రేయస్సుని గురించి, మన మంచిని గురించి కలియుగంలో సులభంగా తరించే మార్గాన్ని అందించడం కోసం ఎక్కడో వైకుంఠంలోంచి శ్రీవెల్లిపుత్తూరులో అక్కడ తులసి వనంలో అయోధ్యగా జన్మించి ఆ మానవ స్త్రీగా ఉండి ఈ పాసురాలన్నీ మన కోసం అనుగ్రహించి ఇందులో వేదాంత తత్వాన్ని లోపల దాచిపెట్టి పైకి విన్నప్పుడు ఒక అర్థంలాగా వచ్చి ఆచారం కూడా విన్నప్పుడు ఓ ఉపనిషత్ అర్థాలన్నీ ఇందులో ఉన్నాయి కదా అని తిరుప్పావని వర్ణించడము మా వల్ల కాదు అని సాక్షాత్తు భగవద్ రామానుజులే అన్నారు. శ్రీరంగ క్షేత్రంలో రామానుజులు వెయిట్ చేసినప్పుడు కొంతమంది భాగవతం వచ్చి స్వామి తిరుప్పావలో అర్థాలు ఎవరి వారు చెప్పాల్సింది అంటే వారు ఒక్కసారి గ్రంథాన్ని పట్టుకొని ఇలా సరస్సు మీద పట్టుకొని ఇది మా వల్ల కాదు అన్నారు. ఇందులో విషయాలు చెప్పాలంటే గోదాదేవియే చెప్పాలి, ఎందుకంటే అంత గొప్పమైన పాసురాలు. అలాగని భగవద్ రామానుజులు తిరుప్పావై కాలక్షేపం చేయలేదా అంటే చేశారు, కానీ సమర్థంగా దీన్ని చెప్పడానికి పూర్తిగా ఎవరి వల్ల కాదు. తిరుప్పావై మాకు వస్తుందండి మేము చెప్పామండి అంటే వారికి రానట్లు లెక్క. ఏదో ఇతరుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని కొద్ది మాత్రం సేవిస్తాడు, అందరితో పంచుకుంటాము అంటే వాడికి ఏదో తెలుసు అర్థం. ఏం చేసిన అర్థం? తిరుప్పావై చాలా విస్తృతమైనది, గంభీర అర్థాలు కలవి. ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని గంటలు చెప్పుకున్నా చెప్పుకోని విషయాలే ఉంటాయి తప్ప చెప్పిన విషయాలు మొత్తం కవరప్పుడు కావు కావు కావు. అందులో గొప్ప ప్రబంధం తిరుప్పావై ప్రబంధం. మొదటి 5 ఉపోద్ఘాత ప్రక్రియ. మొదటి 5లో పాంచరాత్ర శాస్త్రాన్ని వినుబడింపజేసింది గోదాదేవి. పరమాత్మ కొలువై ఉండే ప్రదేశాలు 5: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. మొట్టమొదటి భాషణంలో నారాయణే నమక్కే పరే దైవ అని చెప్పడం ద్వారా పరవాసుదేవుడిని కీర్తించింది. రెండో భాషణంలో పార్కడలు పయ్యెత్తి నిన్న పరమ నడిపాడి అని చెప్పడం వల్ల క్షీరాబ్దినాథుడు వ్యూహమూర్తి. మూడో భాషణంలో ఓంగి ఉలగడన్న అని చెప్పి వామనమూర్తిని చెప్పడం వల్ల విభవావతారం అయింది. ఆడిమలై కన్నా చెప్పడం వల్ల వర్ష నిర్వాహకుడైన దేవుడికి కూడా అంతర్యామిగా ఉండేవాడు పరమాత్మ అని అంతర్యామి చెప్పినట్టు అయింది. మాయనై మన్ను వడమధురమైనై అని 5వ భాషను చెప్పడం వల్ల ఉత్తర మధుర నగరానికి నాయకుడై ఉండి అర్చావతారంలో కొలువైనటువంటి శ్రీకృష్ణుని చెప్పినట్టుగా అయింది. ఇలా పాంచరాత్ర శాస్త్రం అంతా కూడా మొదటి 5 భాషలలో చెప్పింది. తర్వాత 6వ భాష నుంచి 15వ భాష వరకు 10 మంది గోపికలను లేపుట. ఇది విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఓహో 5 లక్షల మంది ఉన్నటువంటి ఆయర్పాడిలో మరి కేవలం 10 మందేనా లేవడింది అంటే అలా కాదు, ఎంతో మంది ఉండొచ్చు, కానీ 10 మందిని ఉపలక్షణతయా అని చెప్పారు. ఉపలక్షణం అంటే ఏంటి? మనకు భాషా శాస్త్రంలో ఉపలక్షణం అని చెప్తే దాని అర్థం ఇది చెప్తే మిగిలినవని చెప్పినట్టే అర్థం. ఈ 10 మందిని లేపితే మిగిలిన వాళ్ళని కూడా లేపినట్టే అర్థం. ఒకవేళ 5 లక్షల మంది గోపికల్లో 4 లక్షల మంది లేచారనుకోండి, 1,00,000 మందిని గోదాదేవి లేపింది అనుకోండి, 1,00,000 భాషలు రాస్తే మీరు చదువుతారా? అసలు ఫస్ట్ గ్రంథం పెట్టుకుంటారా? పుట్టుకోరు. మహాభారతం ఉందండి, పాద లక్ష గ్రంథం. పాదం అంటే క్వార్టర్ గ్రంథం. క్వార్టర్ అనగానే ఏదో గుర్తురావు. క్వార్టర్ అంటే 25% అని అర్థం కదా, 25% అని అర్థం కదా. సపాదము అంటే 1.25 1,25,000 శ్లోకములు గల మహాగ్రంథం. ఎంతమంది ఇంట్లో ఉంది మహాభారతం? ఇంట్లో ఉంది. పద్మజ గారు మీరు చదివారా మీరు? 1,15,000 చదువుతా ఉంది కదా. ఇప్పుడు 1,00,000 మంది లేపింది అనుకోండి గోదాదేవి, 1,00,000 పాఠశాలలు రాస్తే 30 పాఠశాలకే 6,000 వాక్యాల వ్యాఖ్యానం ఉంది. 6,000 అప్పటి ఒక 3,000 గ్రంథం, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇంకా అన్ని అంటే 10 మందిని ఉపలక్షణతయ అని అర్థం. ఇంకా భాగవతత్వం అనేటువంటి 10 మందిని లేపిందండి. ఎవరు 10 మంది? ఆళ్వారు. 10 మంది ఆళ్వారు చెప్పిన ఏమర్థం అవుతుంది అంటే ఆండాలని మధురకి ఆళ్వారిని చెప్పినట్టే వస్తుంది 10 మంది చెప్పినా కూడా. ఎందుకంటే ఆ 10 మందిలో నమ్మాళ్వారు ఉన్నారు కాబట్టి నమ్మాళ్వారు శిష్యులే మధురకవి ఆళ్వారు. ఆ 10 మందిలో పెరియాళ్వారు ఉన్నారు కాబట్టి పెరియాళ్వారు యొక్క కుమార్తె శిష్యురాలే గోదాదేవి కదా.
30వ పాసరంలో వంగకడలో పట్టరపిరాన్ కోదేసున్నా అని చెప్తుంది. ఫలశ్రుతిలో ఈ 30 పాసరాలను ఎవరైతే అనుసంధిస్తారో తరగని సంపదలో తోతూతూ చివరకు ఆ పరమాత్మని ఆ శ్రీవైకుంఠాన్ని ఆ బ్రహ్మ ఆనందాన్ని పొందుతారు అని చెప్పింది. చెప్తున్నప్పుడు నేను చెప్పిన ఈ పాసురాలు అని చెప్పిన దాన్ని కుదరలేదు, చెప్పలేదు. పట్టరపిరాన్ కోదేశున్నా భట్టనాథుల యొక్క శిష్యురాలు కుమార్తె అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ఈ పాసురాలను భక్తితో ఎవరైతే సేవిస్తారో వారికి అనేక సంపదలు అని మనకు చెప్పింది. మన సంప్రదాయం అంతా కూడా ఆచార సంప్రదాయం. కాబట్టి ఈ 10 మంది భాగవతత్వము వారిని ముందుంచుకొని వెళ్ళి మనం పెరుమాణాన్ని సేవించాలి. శ్రీరంగంలో ఒక అద్భుతమైన ఘట్టం, ఒక ఐతిహ్యం మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలి. భగవద్ రామాయణ వారు ఏం చేస్తున్నప్పుడు శ్రీరంగంలో ఉత్సవాలు చాలా అట్టహాసంగా జరిగాయి. శ్రీరంగంలో మూలమూర్తికి ఏమిటి పేరు? శ్రీరంగనాథుడు అని పేరు. శ్రీరంగనాథుడు ఎట్లా ఉంటారు? ఆదిశేషుడి పైన ఆయన శయనించి ఉంటాడు. మూలమూర్తుల దగ్గర ఉత్సవమూర్తులు ఉంటాయి. శ్రీరంగంలో ఏం చేసిన ఉత్సవమూర్తికి ఏమిటి పేరు? నంపెరుమాళ్. నంపెరుమాళ్ పెరే పెరుమాళ్ అంటే రంగనాథుడు. నంపెరుమాళ్ అంటే ఉత్సవమూర్తి అని అంటారు. ఊరేరికి వెళ్ళినప్పుడు ఆ ఉత్సవమూర్తిని బయట తీసుకుని వెళ్తారు. భగవంతుడు అంటే ఎంత ప్రీతి, ఎంత ప్రేమ ఉంది అంటే శ్రీరంగ పురవీధుల్లో భగవద్ రామాయణులు ఏం చేస్తున్నప్పుడు, మన పూర్వ ఆచార్యులు ఏం చేస్తున్నప్పుడు వారి భక్తిని మనం ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. భగవద్ రామాయణుల వారు ఆ నంపెరుమాళ్ ఉత్సవం జరుగుతున్నప్పుడు వారు నడుచుకుంటూ వెళితే ఎట్లా ఉంటుందంటే, ఉపవీతినం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్ పుణ్యఫలం త్రిజంతహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం ప్రతివ్యతీనాం యతిపతి యతి సార్వభౌమ గోదాగ్రజర్ ఉదయవర్ తిరుప్పావేజీయర్ ఇలాంటి పేర్లు గల స్వామి ముందు భగవద్రామాన్ని నడుచుకుంటూ వెళుతుంటే వెనకాల 700 మంది జియర్ స్వామి. ఎంతమంది అండి? 700 మంది. వెనకాల 10,000 మంది శ్రీవైష్ణవ గోష్ఠి. ఎంతమంది? 10,000 మంది. ఊహించుకోవాలి కదా, ఒక్క చిన్న జియర్ స్వామి వచ్చి కూర్చుంటేనే 2,000 మంది కూర్చుంటారు. అవునా? ఒక్క జియర్ ఉంటుంది. 700 మంది జియర్లు అండి రామాలు నడుస్తూ ఉంటాయి. వెనక 700 మంది జియర్లు, ఆ వెనకాల 10,000 మంది గోష్ఠి. అందుకనే భగవద్రామాన్ని చూసిన వాళ్ళు శేషోవా సంజనాథోవా శ్రీపతుర్వేది సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. ఏమిటిన ప్రభావం? సాక్షాత్తు ఆదిశేషుడ, శేషోవా, సంజనాథోవా, లేదా వైకుంఠంలో ఉండే విశ్వక్షేణ వారా, లేదా సాక్షాత్తు శ్రీహర అని చెప్పి వితర్క్యాయ మహాప్రాజ్ఞై అంటే విమర్శ చేసే వాళ్ళ చేత కూడా పొగడబడ్డవాడు భగవద్ రామానుడు. అంత గొప్ప గ్రంథాలు రాశారు. శ్రీభాష్యాన్ని వారు రాసి ఒక్కొక్క మతాన్ని చెప్పుకుంటూ ఆ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లను చెప్పినప్పుడు ఆ మిగతా వాళ్ళు ఉండి మా మతం గురించి, అంటే ఆ మతం అంటే అభిప్రాయం అర్థం అనమాట. హిందూ మతమే, సనాతన హిందూలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి కదా, అద్వైతం అని, ద్వైతం అని, శాంకరం అని, భాస్కరము, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఎత్తి చూపించి వాటిలో లోటుపాట్లు చూపించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసినప్పుడు, సుస్పష్టంగా చేసినప్పుడు సాక్షాత్తు శారదాదేవి ప్రత్యక్షమై శ్రీ భాష్యకారర్ అని బిరుదిచ్చారు భగవద్ రామానుడు. దాంతో పాటుగా లక్ష్మీ హైగ్రీవుల విగ్రహం కూడా ఇచ్చారు. అంతటి ప్రభావం పిలవారు. వాళ్ళందరూ కూడా ఉండి స్వామి మా ఫిలాసఫీస్లో ఉండే విషయాల్ని మాకన్నా కూడా చాలా గొప్పగా మీ గ్రంథంలో మీరు రాశారు అని విమర్శకుల చేత కూడా పొగడబడినటువంటి మహానుభావులు కాబట్టి వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. అలాంటి వారు నడుస్తున్నప్పుడు ఒకరు ఉన్నారు, ధనుర్దాసు అని వారి పేరు. వారు గొప్ప మల్లయోధులు. వారికి భార్య అంటే ప్రీతి. రంగనాథ ఉత్సవాలకి భార్య రావాలనుకున్నప్పుడు చక్కటి కళ్ళు ఉంటాయి ఆమెకి. ఆమె వస్తున్నప్పుడు ఆమె అందం ఎక్కడ కందిపోతుందో అని ఈ ధనుర్దాసు ఒక పెద్ద గొడుగు పట్టుకొని రివర్స్ నడుచుకుంటూ వచ్చేవాడు. ముందు నడుచుకుంటూ వస్తుంటే ఈయన గొడుగు పట్టుకొని వెనక్కి అడుగు వేసుకుంటూ వచ్చేవాడు. ఎక్కడికి? శ్రీనక్షేత్రానికి. ఆ ఉత్సవం నడుస్తూ ఉంది. రామానుజులు చూశారు, ఏంటి వింత, మరి భార్య అంటే వ్యామోహం ఉండొచ్చు కానీ మరి కాస్త ఎండలోకి వస్తేనే కందిపోయేంత ప్రీతితోని ఈయన గొడుగు పట్టుకుని అది కూడా రివర్స్ నడుచుకుంటూ వస్తున్నాడే, మరి ఎవరు అడుగుదామంటే భయం. ఎందుకంటే మల్లయోధుడు ఒక పంచి చేస్తే పడిపోతారు కాబట్టి మల్లయోధుడు చూశారు రామానుజులు. అని పిలిపించి ఏమిటే అంత ప్రీతి నీకు? స్వామి మా భార్య కళ్ళు అంటే మీకేం చెప్తానండి, సన్యాసులు మీకేం చెప్తాం, మా భార్య అందమే ఉన్నవాడిని. అవునా? తీసుకుని వెళ్ళారు. సాక్షాత్తు రంగడి ముందు నిల్చో ఉన్నారు. ఇక్కడ ఆదిశేషుడి పైన పయనించినట్టు సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడు భోగ పర్యంత భాగే నిద్రాముద్రాభిరామం అంటే ఇక్కడ శిర పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం.
ఆదిశేషుడి మీద పయనించి ఒక చైన్ ఇలా పడుకొని ఇలా ఒక చైన్ చూపిస్తూ చక్కగా కాళ్ళు పరిచినటువంటి రంగనాథుని తీసుకుని వెళ్ళి ఒక్కసారి ధనుదాసుని ముట్టుకొని ఒక్కసారి స్వామి నేత్రాలు చూడు అన్నాడు. ఒక్కసారి స్వామి నేత్రాలు చూడు అన్నాడు. భగవద్ రామాల చేత స్పృశింపబడి ఆ కళ్ళతో చూసినటువంటి ధనుర్దాసు ఈ మల్లయోధుడు అక్కడికక్కడే కళ్ళలో నీళ్లు తిరిగి ఒక్కసారి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందాడు రంగనాథుడిని దగ్గర నుంచి చూసి. అప్పటి నుంచి భగవద్ రామానుజుడు దాసుడయ్యాడు. ఎందుకంటే లౌకికమైన అన్నమే పెడితే అది మళ్ళీ రజోగుణం తమోగుణం మళ్ళీ జన్మంలో పడేస్తుంది. కానీ పరమాత్మ సౌందర్యానికి మన వశీకరణం అయిపోయాం అనుకోండి, ఉత్తమ గతిని ప్రాప్తింపజేస్తుంది. కాబట్టి వాడిని తీర్చిదిద్దాలి అనుకున్నారు. అటువంటి ధనుడిదాసు ఈ నంపెరుమాళ ఉత్సవం నడుస్తూ ఉంటే పెద్ద కత్తి తీసుకొని ఒక్కసారి రివర్స్ తిప్పి ఇలా గుండె పెట్టుకునేవాడు. కత్తి మున ఇలా గుండె పెట్టుకునేవాడు. ముందు ఇట్లా నడుచుకుంటూ వెళ్తుండేవాడు. వెనకాల నంపెరుమాళ యొక్క పురప్పాడు అంటే వస్తూ ఉంటే ఎందుకు అలా పెట్టుకున్నాడు? అలా నడుస్తూ ఉన్నప్పుడు స్వామి బయటకు వచ్చినప్పుడు పొరపాటున స్వామికి ఏమైనా జరగడం కానీ, కొంచెం ఉరగడం కానీ, కొంచెం కింద పడ్డట్టు కానీ ఏమన్నా అయితే నేను చూడలేను, ఇంకా నా జీవితం వేస్ట్ అని పొరపాటున నంపెరుమాళ ఉత్సవంలో ఇలా కదిలిన కింద పడ్డ ఒక్కసారి కత్తి లోపలికి ఇలా దింపుకునే అంత ప్రీతి నంపెరుమాళ అంటే. ఉత్సవ విగ్రహాలు అంటే అర్చామూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ. ఆళ్వార్ల పాసాలన్నీ కూడా అర్చామూర్తి యొక్క వైభవాన్ని తెలిపాయి. 4 స్థానాలు ఉన్న పరమాత్మను మనం నేరుగా వెళ్ళలేము. వైకుంఠానికి నేరుగా వెళ్ళలేము, మహాసముద్రానికి నేరుగా వెళ్ళలేము, గడిచిపోయినటువంటి రామకృష్ణ అవతారాన్ని వెళ్ళి సేవించలేము, మన వెనకాల ఏముందో మనం చూడలేము, అంతర్యామిగా ఉన్న పరమాత్మను ఏం చూడలేము కదండి. కాబట్టి మీరు కైంకర్యం చేయాలి, సేవ చేయాలని ఎవరు చేస్తారు? సేవ అర్చామూర్తిని చేస్తారు. అర్చామూర్తి అంటే అంత ప్రీతి. కాబట్టి నంపెరుమాళకి ఏదైనా జరిగితే ఒక్క ఉదుకున నా గుండెలో గట్టిపుచ్చుకుంటాను అని ముందు నాడు నడుచుకుంటూ ఉండేవాడు ధనుర్దాసు. అంత ప్రీతి భగవానుడు అంటే. అది భక్తి అంటే అంత ప్రీతి అన్నమాట. అందుకనే భాగవతత్వం ఎందుకు ఉండాలి మనము అంటే అర్చామూర్తి పైన వాళ్ళ ఉన్నటువంటి ప్రేమ, ప్రీతి, అనురాగము మనకు కాస్త అలవడతాయి అని గోదాదేవి అలా నిద్రిస్తున్నటువంటి ఆ 10 మంది గోపికలను 10 మంది భాగవతత్వములు ఆళ్వాలుగా భావించి వాళ్ళందరూ మన గోష్ఠికి వస్తే మనకు కూడా కాస్త ఆ భగవత్ ప్రీతి అనుభవం మనకు కూడా జడిస్తుంది. కాబట్టి ఒక్కొక్క గోపిక లేకుంటూ వస్తుంది. నిన్నటి యొక్క పాశురంలో కీల్వానం వెళ్ళని ఎరుమే సిరివీడు అని చెప్పింది కదండి. అంటే ఏంటి అర్థము? తూర్పు దిక్కున తెల్ల వారుతుంది, గేదెలు మేత మేయడం కోసం వెళుతున్నాయి. తెల్లవారింది గోపిక అంటే లోపల గోపిక ఏముంది? తెల్లవారింది అంటే ఇదేమి గుర్తు కాదు అని. ఎందుకు? మీరు అస్తమాన కృష్ణుడినే స్మరిస్తూ స్మరిస్తూ మీ ముఖంలో ఒక కాంతి వచ్చింది. ఆ కాంతితో మీరు తూర్పు దిక్కు ఇలా చూసేసరికి ఈ కాంతి అక్కడికి వెళ్ళి తూర్పు దిక్కు తెల్లపడ్డట్టుగా మీకు అనిపించింది. మీ భ్రమ తప్ప వాస్తవం కాదు. గేదెలు వెళుతున్నాయి, నేను లేవలే కదా, మీ మొహం ముడుచుకోపోయింది. కాబట్టి ఆ చీకట్లో ఏదో అజ్ఞానంతో గేదెలు వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. ఏం చెప్పింది గోధుమ ఇక్కడ అంటే 32 బ్రహ్మ విద్యల్లోని ఒక విద్య దహార విద్య అని చెప్పింది. తస్మిన్ తదంతః తదుపాసితవ్యం ఉపనిషత్తు చెప్తుంది. ఏది హృదయాకాశంలో ఉందో దాన్ని ధ్యానించవలెను. 32 బ్రహ్మ విద్యలో ఒక విద్య దహర విద్య. ధరాకాశము అంటారు. కీళ్ అంటే తూర్పు దిక్కులో అర్థం, కీళ్ అంటే క్రింద అర్థం, వానము అంటే ఆకాశం అర్థము, హృదయాకాశం అని ఇంకో అర్థం కదా. కింద హృదయాకాశంలో తెల్లవారుతున్నది అంటే అర్థం ఏంటి? మాకు కూడా సత్వగుణం ఉద్బుద్ధం అవుతున్నది, మాకు కూడా సత్వగుణం కలుగుతున్నది, పరమాత్మను సేవించాలనుకుంటున్నాము. ఆల్రెడీ నీకు కలిగింది కదా ఓ గోపిక, కాబట్టి నీవు మా గోష్ఠిలోకి రావాల్సినది. కోదు కలమడే బాబాయ్ కుతూహలం కల గోపిక అన్నారు. దీనికి వేదాంతమైన అర్థం ఏంటి? కోదు అంటే పాపము అని అర్థం, కులము అంటే సమూహము, ఉడయ నశించినట్టి అంటే పాపముల సమూహము నశించినటువంటి ఓ గోపిక. పరమాత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుందండి? పాపం నశిస్తే అవుతుంది. కాబట్టి నీవు మా గోష్ఠిలోకి రావాల్సినది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ దహర విద్య చెప్పబడింది. మావాయ్ పిళందానై మండలై మాట్య అనేది కేసి అని ఒక రాక్షసుడు. వాడు గుర్రం రూపంలో గుర్రాన్ని ఆవించి వచ్చాడు. అటువంటి గుర్రాన్ని యొక్క నోటిని చీల్చిన వాడు అర్థం. తర్వాత మల్లరై మాట్య ముష్టికాసూర చానూర మల్ల మల్ల విశారద కువలయ పీడ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. ఊతుగాడు వెంకట సుబ్బారావు పెట్టారు. సో ఏంటి? అలాంటి వాళ్ళని సంబంధించినటువంటి వాడు మళ్ళీ యోగింది. ఇక్కడ మావాయి పిళందాని చెప్పడం ఏమిటి అంతరార్థం అంటే గుర్రం యొక్క నోటిని చీల్చిన వాడు. గుర్రం దేనికి సంకేతం? వేదాంత పరిభాషలో
గుర్రం అనేది ఇంద్రియాలకు సంకేతము కదా. శ్వేతాశ్వతుల ఉపనిషత్తులో ఉపనిషత్తు ఉంది, అందులో ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవదు ఇంద్రియాణి హయాన్యాహు అని చెప్తారు. ఆత్మానం రథనం విద్ధి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ రథికుడు అంటే రథంలో కూర్చునేవాడు. శరీరం రథమేవదు, ఈ బాడీ అనేది రథం లాంటిది కదా. రథంలో ఎవరు కూర్చుంటాడు? రథికుడు కూర్చుంటాడు. ఇంద్రియాన్ని హయాన్యాహు, ఈ ఇంద్రియాలు అనేవి గుర్రాలు కదా. రథం మీద కూర్చొని ఆ పగ్గాలు పట్టుకొని వాడు నడిపిస్తూ ఉంటే ఆ రథము ఆ స్థానానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళాల్సిన స్థానంలోకి వెళ్ళాలి అంటే దాన్ని నడిపేవాడు సరిగ్గా ఉండాలి కదా. అంటే రథికుడు ఎవరైతే ఆలోచన కూర్చున్నాడో ఆ డ్రైవర్కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అప్పుడే వాడు వెళ్ళాల్సిన దాన్ని వెళతాడు. శరీరం అనేది ఒక రథము, దీని లోపల జీవుడు ఉన్నాడు. మరి ఇంద్రియాలు అనేవి గుర్రాలు లాంటివి, అవి ఇష్టం వచ్చినట్టుగా పరిగెడుతూ ఉంటాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ, ఏ దురలవాట్లు తీసుకోండి, ఏ అలవాట్లు తీసుకోండి, అవన్నీ వీటిలోకే ఎప్పుడు చెవులలో పెట్టుకొని ఏదో పాటలు వింటుంటారు. శబ్దం ఏదో వినాలి వినాలి, రూపం ఏదో ఒకటి చూడాలి చూడాలి, రసం ఏదో తినాలి అనుభవించాలి. శబ్ద స్పర్శ రూప రస గంధ ఏదో ఆఘ్రానించాలి, స్పర్శ అది తాకాలి ఇది పుట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా విషయములు అంటారు. విషయం కన్నా విషయములు చాలా డేంజర్. విషము తిన్నవాడినే సంహరిస్తుంది, విషయాలు ఆలోచించినంత మాత్రం చేత పాడు చేస్తుంది కదా. ఇప్పుడు చాలా డేంజర్ అని చెప్తారు. ఈ విషయాలని గుర్రాలు ఏం చేయాలండి? ఆ జీవాత్మలో కూడా పరమాత్మ కూడా ఉన్నాడు కదా, వాడికి నువ్వు పగ్గాలు అప్పచెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? వాడు సరైన మార్గంలోకి తీసుకుని వెళ్తాడు అని ఒక రహస్యాన్ని ఇక్కడ చెప్పినట్టుగా కదండి. ఒకటి ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం విన్నాం అనుకోండి, మనం ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తాయి. కానీ ఆ పగ్గాల్ని పరమాత్మకు మీరు పెట్టారనుకోండి, ఆయన సరైన మార్గంలో తీసుకుని వెళ్తాడు. రథము అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా, ఒక గమ్యానికి వెళ్ళడానికి. ఈ శరీరం అనే రథము, దీనికి కూడా 2 చక్రాలు ఉన్నాయి కదా, 2 కాళ్ళు చక్రాలు ఉన్నాయి. ఇది దేనికి ఉపయోగపడాలి? ఈ లోకం నుంచి వైకుంఠానికి వెళ్ళడానికి కోసం ఉపయోగపడాలి. ఈ లోకంలోనే ఉండి వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఇంద్రియాలు అనే గుర్రాలు నడిపేటువంటి పగ్గాలని మన జీవాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మకి అప్పచెప్పాలి కదా. అప్పుడు మాత్రమే సరైన మార్గంలో వెళ్ళి సరైన స్థానాన్ని సరైన గమ్యాన్ని పొందుతాం. లేకపోతే ఏ నరకంలోనో ఏ స్వర్గంలోనో పడి అవస్థ పడతాం. నరకంలో పడితే అవస్థ పడతాం, కానీ స్వర్గంలో పడితే అవస్థ ఏంటండి? మంచిదే కదా అంటే ఏం మంచిది కాదు. స్వర్గంలో పడ్డా కూడా ఆ పుణ్యం అనేది నశించిపోయిన తర్వాత మళ్ళీ మర్చలోకే విసంతి. శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ నెట్టేస్తారు. ఈ భూలోకంలో మళ్ళీ వాడు పుట్టాలి, మళ్ళీ కర్మలు చేయాలి. ఈ మళ్ళీ పుట్టిన తర్వాత వాడు ఏ కర్మలు చేసాడో తెలియదు. మళ్ళీ ఈసారి పుణ్య స్వర్గమే రావచ్చు, రాకపోవచ్చు, నరకమే రావచ్చు, ఇంకేమో ఈ జన్మలో రావచ్చు. కాబట్టి మళ్ళీ ఇలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం, ఇది వద్దు అంటే ఏం చేయాలి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢవతే. నారాయణ కీర్తన చేయండి, గోవిందనామ సంకీర్తన చేయండి అనే విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మనకు రూపాలు చెప్తారు. కాబట్టి ఉపనిషత్తుల్లో చాలా రహస్యంగా చెప్పినటువంటి విషయాన్ని చాలా అవలీలగా చిన్న చిన్న పదార్థాలు మన గోధుమ పాసురాల్లో అందించింది. కీழ்వాడం వెళ్ళింది ఇరువై సిరిగినటువంటి ఇదర్థం. మావాయి పిడందానే ఏంటంటి? మనలో ఉన్న దుష్టాలోచనలు పడడం మనలో సాధ్యం కానే కాదు. మనం ఎంత ప్రయత్నించినా పరమాత్మను నమ్ముకోవాలి, భావనతో నమ్ముకోవాలి. గుర్రం యొక్క నోటిని చీల్చిన వాడు అంటే అర్థం ఏంటి? ఆ ఇంద్రియాల వలలో చిక్కుకొని మనం పాడైపోతుంటే వాటిని చీల్చిన వాడు అంటే శ్రీకృష్ణుడు. ఆ పరమాత్మను ఆశ్రయిస్తే వాటిని సరైన మార్గంలో నడిపిస్తాడు అని అర్థం. ఇక తర్వాత ఏంటి? మల్లరై మాట్య, మల్ల యోధుల్ని సంబంధించినటువంటి వాడు కదా. పుష్టికాసుర చాండన మల్ల. ఏం చేశాడు అసలు పరమాత్మ? ఎందుకు మల్ల యోధుల్ని సంహరించాల్సి వచ్చింది అంటే, అష్టమ గర్భము నిన్ను సంహరిస్తుంది అని అసలైన వాడు చెప్పింది కంసుడికి. ఈ 8వ పిల్లవాడు ఎక్కడో పెరుగుతున్నాడు కాబట్టి ఆ చుట్టుపక్కల వీడియో మొదలులో ఉన్నాడు కంసుడు. ఆ యమున దాటిన తర్వాత బృందావనం, అక్కడున్న పిల్లలందరినీ కూడా సంహరించాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. పంపించాడు, కూతుర్ని పంపించాడు. శకటాసురుడు, బకాసురుడు, అఘాసురుడు అంత అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ లేదు. వేరేవాడు పోయినట్టే పోతున్నాడు తప్ప వెనక్కి వచ్చి కృష్ణుడు ఇంత సామర్థ్యం గలవాడు, ఇంత గొప్పవాడు, మా వీపిలా మోగించాడు అని చెప్పేవాడు ఎవరు లేకుండా అయిపోయింది. అందరూ పైకి పోతున్నాడు. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఓ పని చేద్దాం.
మనమే ఇక్కడికి రప్పిద్దాం వాళ్ళని, మనమే ఇక్కడ రప్పిద్దాం. ఏం చేయాలి? ధనుర్ యాగం అనే ఒక యాగం చేస్తున్నట్టుగా తొలగించాడు. తొలగించి అక్రూరుని పంపించాడు. అక్రూర ఆయన రాజ్యంలో ఉండేవాడు, నువ్వు వెళ్ళి శ్రీకృష్ణ బలరాముని ఆహ్వానం చేసి తీసుకున్నా, నీ మేనమామ నువ్వు ధనుర్ యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకుంటా అని చెప్తాడు. ఎందుకు తీసుకురావాలి అంటే వస్తూనే అక్కడ ఒక పెద్ద కులయాపీడం అనే మదించిన ఏనుగు ఉంటుంది, దాంతో తొక్కిచ్చేస్తాడు. ఒకవేళ అది మిస్ అయ్యాడా తర్వాత ఈ ముష్టికాసురులు ఉన్నారు మల్లయోధులు, వీళ్ళతోని యుద్ధం చేయించేసి, ఎందుకంటే కృష్ణుడు ఎట్లా కుంటలు వాడు ఎలాగైనా సరే మల్లయోధులతోని యుద్ధం చేయాలని ఆశపడతాడు. అప్పుడు కొంచెం మనం అడవి పురమాయిస్తే వాళ్ళతో యుద్ధం చేస్తాడు, వాళ్ళ చేతిలో మరణిస్తాడు, మన చేతి మట్టంటకుండా ఉంటుంది అని ప్లాన్ చేశాడు. ఎవరు? కంసుడు. తీసుకొచ్చాడు, అప్పుడు తీసుకొచ్చాడు. ఏమైంది? కూలయపడాలని కూడా నశింపజేశాడు. ఆ తర్వాత మల్లయోధుల్ని కూడా నశింపజేశాడు. ఎలా కనపడ్డారు చూస్తున్న వాళ్ళందరికీ కూడా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! చిన్న పిల్లవాడేమో కృష్ణుడు, మల్లయోధులేమో చాలా బలవంతమైనటువంటి వాళ్ళు, వీళ్ళతో వీళ్ళకి యుద్ధం ఏంటి, ఇది అన్యాయం అనుకుంటారు. కానీ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం వాడు తెలియదు కదా. కాబట్టి ఈ మల్ల యుద్ధం చేసే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏం టెక్నిక్స్? అది వాడు కొన్ని పంచులు విసురుతూ ఉంటాడు. వాడు బాగా ఇలా ఇలా అన్నప్పుడు తప్పించుకొని వాడు 2-3 సార్లు ఇలా అన్న తర్వాత 10 సార్లు అన్న తర్వాత ఇప్పుడు శక్తి కాస్త సన్నగిలుతుంది. అప్పుడు ఒకసారి ఆయన ఒక గుద్దు దగ్గర వాడు పడిపోతాడు. అలా మల్ల యుద్ధం నడుస్తుంది. ఆ నడుస్తున్నప్పుడు మల్ల యుద్ధం అనుకున్నారు అనమాట, మేమేమో ఇంత గొప్పవాళ్ళం. ఎలాంటి గొప్పవాళ్ళం? మా శరీరంలోకి ఏవైనా ఆయుధాలు వస్తే అవి వాటిని ప్రయోగిస్తే, ఒకవేళ వజ్రాయుధాన్ని ప్రయోగించినా కూడా ఆ వజ్రాయుధం విరిగిపోవాల్సింది తప్ప మా శరీరానికి ఏం కాదు. అటువంటి బలవంతులం మేము, వీళ్ళేమో బచ్చాగా కదా, చాలా చిన్న పిల్లలు. వీళ్ళతో యుద్ధం చేయడం కోసం కంసుడు మమ్మల్ని నిలబెట్టాడు ఇక్కడ, ఏం చేస్తాం అనుకున్నారు. కానీ వీళ్ళు రావడం ఎట్లా వచ్చారు? WWF ఎప్పుడైనా చూసారా? ముస్లిం ఛాంపియన్ ఉంటుంది కదా, ఫైటింగ్ చేసుకుంటారు. ఒకడేమో వచ్చి ఆ కట్టినటువంటి ఆ తాళ్ళని దాని లోపల నుంచి వంగి ఒకడు వస్తాడు, ఒకడేమో ఉరుక్కుంటూ వచ్చేసి దాని మీద జంప్ చేసి లోపలికి వెళ్తాడు. కృష్ణ పరమాత్మ కూడా అట్లా ఉరుక్కుతూ వచ్చి ఒక్కసారి జంప్ చేసి వాళ్ళ ముందు కనపడగానే వీళ్ళకి కనిపించిందంటే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారి పిడుగు పడ్డట్టుగా అనిపించింది. అదే కంసుడికి సాక్షాత్తు మృత్యుదేవతను చూస్తున్నట్టుగా అనిపించింది కదా. మరి ఈయన యొక్క సామర్థ్యం చూస్తున్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఆ పైన మెడటువంటి స్త్రీలందరూ కూడా అమ్మో కృష్ణుడికి ఏమవుతుందో అని ఆ మల్లయోధులు ఒక పంచి వేసినప్పుడల్లా వాళ్ళు అంటున్నారు. ఎవరు? ఆ మెడలైనటువంటి స్త్రీలంతా కూడా. మనం చూశాడు పరమాత్మ, అయ్యో నా మీద ఇంత ప్రేమ వీళ్ళకి, ఆ మిద్దల పైన ఉండి ఆ కృష్ణ పరమాత్మ మీదకి మల్లయోధులు ఇలా పంచి విసురుతున్నప్పుడు వీళ్ళు జరుగుతున్నారు, ఆ మెడ నుంచి వాళ్ళు కింద పడతారేమో అని వాళ్ళ భయాన్ని పెంచడం కోసం ఈయన ఒక్క పంచి వేసేసాడు, వాళ్ళు నశించిపోయారు. భాగవత పురాణంలో చాలా అద్భుతంగా శుక్ల మహర్షి వర్ణిస్తాడు. నవరసాన్ని ఇంట్లో పెడతాడు. బంధువులు ఏమనుకుంటున్నారు, సకులు ఏమనుకుంటున్నారు, కన్యలు ఏమనుకుంటున్నారు, కంసులు ఏమనుకుంటున్నాడు, వాళ్ళ మనోభావం ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని ఒక్కసారి వెళ్ళాడు, కంసుడిని సంహరించేశాడు. ఆ తర్వాత కంసుడు భార్య వచ్చి బాబు ఏడుస్తున్నారు. అదంతా జరిగాడు. సో మళ్ళరై మాట్య అంటే అర్థం ఏంటి? మల్లయోధుల్ని సంహరించినవాడు. సంహరించిన తర్వాత పాపం కంసుడి భార్య అస్థి ప్రాస్తి వాళ్ళ పేరు, వాళ్ళు వచ్చి బోర్న ఏడుస్తుంటే వాళ్ళకన్నా ఎక్కువ కృష్ణ పరమాత్మ ఏడుస్తున్నట్టు బోరుగా. కంసుడి భార్యల కన్నా ఎక్కువ కూడా గట్టిగా ఏడుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏడుస్తుంటే ఎవరైనా ఆయన మేనమామని పట్టణ పెట్టుకొని నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావు అని నేనేం చేయను, మామయ్య ప్రేమతో నేను వచ్చాను, కాస్త ఒళ్ళో కూర్చుందాం అనుకున్నాను, కూర్చున్నాను, ఆయన కాస్త హరిమన్నాడు, నా తప్ప గట్టిగా ఏడుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సో అంటే అర్థం ఏంటి? లోకాలన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నాడు. ఏదో చిన్నవాడు కంసుడు, ఆయన ఒళ్ళో వచ్చేసరికి ఆయన కాస్త పైకి వెళ్ళాడు. అలా అందంగా చమత్కారంగా చెప్తారు. సో ఇక్కడ మల్ల యోధులు సంబంధించిన అర్థం ఏంటి? ఇద్దరు యోధులు. ఏంటవి? అహంకారం, మమకారం. అక్కడ కూడా ఎక్కడ యశోద తాడు కట్టేటువంటి సందర్భంలో కూడా 2 అంగుళాలు తక్కువ పడుతుంది. ఇక్కడ ఒక ఇద్దరు మల్ల యోధుల్ని నశింపజేశాడు. అంటే అర్థం ఏంటి? అహంకార మమకారాన్ని పోగొట్టుకుంటే కానీ పరమాత్మ దర్శనం మనకు కలగదు. కూలయా పీడాన్ని సంహరించాడు. చూసేవాళ్ళు చెప్తున్నారు, అప్పుడే కూలయా పీడాన్ని సంహరించాడు, కనీసం చెమట బిందువులు కూడా ఇంకా పూర్తిగా పోలేదు. అటువంటి పిల్లవాడితోని ఇటువంటి పెద్దవాళ్ళ ఈ మల్లయుద్ధంతో యుద్ధమా అనుకున్నారు. కానీ అఘటిత ఘటనా సమర్థులు కృష్ణ పరమాత్మ. మనం ఏమనుకుంటే దానికి రివర్స్ లో చేసేటువంటి వాళ్ళని సంహరించాడు. అటువంటి పరమాత్మ మేము కీర్తిస్తున్నాం. ఓ గోపిక నువ్వు కూడా రావాల్సింది, మాతో పాటుగా కీర్తించవలసింది. అలా మనం వెళ్ళినట్లయితే
మన వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని ఆయన ఇస్తాడు అని చెప్పారు. ఈ 8వ పాసురంలోని విశేషాలు. ఇవాళ 9వ పాసురాన్ని మనం ఒకసారి సేవించి దానిలో విశేషాన్ని మనం చూద్దాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழ துயில் அடைமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகன்தான் ஊமையோ அன்னி செவிடோ அனந்தரோ ஏம பெருந்தில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்ன நாமம் பலவும் நவில்நேரோ ரெம்பாவாய் ఒక్కొక్క భాషలో లేకపోతే గోపిక యొక్క వైలక్ష్యాన్ని వర్ణిస్తున్నారు. భగవద్గీతలో పరమాత్మ స్థిత ప్రజ్ఞత్వాన్ని చెప్తూ 4 దశలో స్థిత ప్రజ్ఞత్వం ఉంటుంది అని చెప్తారు. స్థిత ప్రజ్ఞత్వము అంటే ఏంటి అర్థం? కష్టాలు పొందుకోకుండా సుఖాలకు పొందుకోకుండా ఉండే స్థితి. అందులో యతమాన అవస్థ, ఏకేంద్రియ అవస్థ, వ్యతిరేక అవస్థ, వశీకరణ అవస్థ అని 4 దశలు, 4 స్టేజెస్ అన్నమాట. అందులో ఇప్పుడు లేవబోయేటువంటి గోపిక వశీకారావస్థలో ఉన్నటువంటి గోపిక. ఏం చెప్తున్నారో ఒకసారి ప్రతిపదార్థాన్ని చూద్దాం. శాస్త్రీయమైన ప్రక్రియ ఏమిటంటే ప్రబంధాన్ని మనం సేవిస్తున్నప్పుడు ముందు పాసన సేవించడం, తర్వాత ప్రతిపద అర్థం, పద ఉరై అంటారు, ఆ తర్వాత తాత్పర్యం, ఆ తర్వాత విశేషార్థాలు. తూమణి మాడత్తు పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మింపబడినటువంటి భవనంలో చుట్టూ విళక్కయ్య చుట్టూ దీపములు ప్రకాశిస్తూ ఉండగా, తూపం కమడ ధూపము ప్రబలిస్తూ ఉండగా, తుయిల్ అనే మేల్ ఇలా పడకుండానే నిద్ర వచ్చేటువంటి ఆ బెడ్ పైన శయ్య పైన కణ్వడలు కళ్ళు మూసి నిద్రిస్తూ ఉన్నటువంటి మామాన్ మహళే ఓ మేనమామ కూతురా మణికదవం తా తిరవాయ్ మణులతో నిర్మించిన తలుపుల యొక్క గడియను తెరవాల్సింది మామీర్ ఓ అత్తగారు అవళై ఎడుప్పీరో మీ అమ్మాయి గారిని కాస్త లేపండి. అవళై ఎడుప్పీరో ఉన్ మహళత మీ అమ్మాయి ఏమైనా ఉమయో ముగదా అన్ని చెవిడో చెవిటిదా అనంతలో ఏమైనా జాడ్యమా ఏమ పెరుంది ఏమంతా పెద్ద నిద్ర మందిర పట్టాలు ఏమైనా మంత్రం వేశారా ఏంటి? మామాయన్ మాధవన్ వైకుంఠం ఎన్నెన్నో మామాయన్ వైకుంఠన్ ముకుందన్ ఇలా ఎన్నో పేరుతో పరమాత్మ పిలుస్తున్నాము. వాళ్ళ నామాలతోని పిలుస్తున్నప్పుడు ఇంకా లేవడం లేదేంటి? వచ్చి మా దృష్టిలో చేరవలసింది పడవు నవీన్ అబ్బాయి. ఇప్పుడు విశేషార్థాన్ని చూద్దాం. ఎలా ఉన్నట? ఈ భవనం నిర్మిస్తున్నటువంటి గోపిక మణులతో నిర్మింపబడినటువంటి భవనంలో పడుకోవడం. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా అండి ఇలా? వర్ణన ఎక్కడ రాలేదు. గోపిక నిద్రిస్తూ ఉంది, అలా నిద్రిస్తున్నటువంటి గోపికను లేపుతున్నారు అన్నారు. కానీ ఇక్కడ తూమణి మాడత్తు పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మింపబడినటువంటి భవనంలో నిద్రిస్తున్నటువంటి గోపిక అంటే బృందావనంలో కృష్ణ పరమాత్మ చక్కటి జాతరత్నాలతో ఈ గోపికకు ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా ఉన్నవి? నవరత్నాలతో ఉంది కదా జాతరత్నాలు. అవేంటి కాస్త దోమలు దొరికినట్టుగా ఉంది, చాలా ఇందాకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అలా నవరత్నాలతో నిర్మించేటువంటి భవనం. మన భాషలో చెప్పుకోవాలంటే అద్దాల మేడ అంటే చూసారా, అలాంటి ఒక మేడ లాంటిది. అలాంటి భవనంలో నిద్రిస్తూ ఉంది ఆ గోపి. భవనం ఎట్లా ఉందట? చుట్టూ విళక్కరియ చుట్టూ చక్కగా దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ధూపం కమళ చక్కటి ధూపము ప్రబలిస్తూ ఉంది. అంటే సాధారణంగా మనం ధూపం వేసాం అనుకోండి, పొగ ఎక్కువ, కళ్ళు మంట, వాసన తక్కువ. వాసన తక్కువ, పొగ ఎక్కువ, కళ్ళు మంట. ఇప్పుడు ఈ గోపిక పడుతున్నటువంటి భవనంలో ఉన్న ధూపం ఎట్లుందట? ఏమాత్రం పొగ లేకుండా కేవలం పరిమళమే ఉంది. అటువంటి గొప్ప పరిమళం ఉన్నటువంటి గోపిక. అలా పడుకోగానే నిద్రించేటువంటి విశాలమైన మెత్తనైన సుగంధభరితమైనటువంటి శయ్య పైన ఇలా పడుకుంటే చాలు నిద్ర వస్తుంది. నిద్రపోవడం కూడా భగవద్ అనుగ్రహమే కదా. కొంతమంది పడుకోగానే నిద్ర వస్తుంది,
అనుగ్రహం. కొంతమంది ఎంత దూరంలో నిద్ర రాదు, కొంతమంది నిల్చొని నిద్రపోతుంటారు, ఇంకా ఎక్కువ అనుగ్రహం అనమాట. అనుగ్రహం. నిద్ర నిద్ర అంటే ఈ గోపికను ఎందుకు ఇలా వర్ణిస్తున్నారు? ఈ పరిమళం చెప్పడం ఏంటి అంటే, సుగంధభరితమైనటువంటి పరిమళం, చక్కటి శయ్య, చక్కటి దీపాల గుర్తులు, గోల్డెన్ ఫ్లోరోసెంట్ లైట్, చక్కటి అద్దాల మేడ ఉన్నప్పుడు అసలే ప్రియుడిని ఎడవాల్సి విరహంగా ఉన్నటువంటి ప్రియురాలకి ఇవన్నీ కూడా సహింపవు కదా. వీడితో ఉన్నప్పుడు ఇవన్నీ ఆనందయోగ్యంగా ఉంటాయి. కానీ కృష్ణుడికి దూరంగా ఉన్నారు. కృష్ణుడికి దూరంగా ఉన్నటువంటి ప్రియురాలకి ఇలాంటివన్నీ చక్కటి పరిమాణం ఇవన్నీ కూడా ఎందుకు అవన్నీ చూస్తున్నప్పుడు ప్రియుడే గుర్తొస్తాడు కాబట్టి సహించని విషయాలు. అయినప్పటికీ కూడా అంటే లగ్జరీ థింగ్స్ అనుభవించడానికి ఎన్ని విషయాలు పక్కన ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఏమీ మనసు దూకుండా ఈ గోపిక కృష్ణుడినే అనుభవిస్తున్నది. అందుకే వశీకారావస్థ అన్నారు. అంటే ఈ గోపిక యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అనుభవించడానికి వీలుగా చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటి మీద దేని మీద మనసు పోకుండా కేవలం కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తుంది అర్థం. నిద్ర అంటే ఇతరాం ద్రావేది నిద్ర. ఇంద్రియాలు మొత్తం కూడా అలసిపోయి మనసులోకి చేరుతాయి. మనసు ఆత్మలోకి చేరుతుంది. ఆత్మ పరమాత్మలో కూడా నిద్రిస్తుంది. నిద్ర అంటే ఇది అర్థం. రోజు కూడా మనం నిద్రపోతాం కదా, రోజు మనం నిద్రపోయినప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో వెళ్ళి నిద్రిస్తుంది. మనకు తెలియదు అది. ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావండి అంటారు కదా. ప్రయాణం చేసి వచ్చిన ఇంటికైనా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావని పొద్దున్న లేచి బా ఇప్పుడు హాయిగా ఉందండి. కాబట్టి హాయ్ అంటే పరమాత్మ అంటారు. హాయ్ అంటే పరమాత్మ అంటారు. అలా నిద్ర అంటే చూడండి, బాగా పనిచేసేవాడు పని చేసి అలసిపోయి ఆ చేతిలో సామాన్ పక్కన పెట్టేసి ఇక మా వల్ల కాదండి అని అలసిపోయి రెస్ట్ తీసుకున్నట్టుగా ఈ ఇంద్రియాలు మొత్తం కూడా చూడటంలో కళ్ళు, వినడంలో చెవులు, ఉండటంలో ఇది, స్పర్శలో ఇది, ఇవన్నీ అలసిపోయిన తర్వాత ఇంకా మా వల్ల కాదు, మేము పని చేయలేము అనుకున్నప్పుడు మనసు చెప్తారు. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా అంటే ఒక మేస్త్రి ఈ కూలీలందరినీ తీసుకుని వెళ్ళి యజమాని దగ్గరికి డబ్బులు ఇప్పించి పంపించేసినట్టుగా ఈ మనసు వీళ్ళందరూ తీసుకెళ్ళి జీవాత్మ గారు వీళ్ళంతా బాగా అలసిపోయారు, కాస్త రెస్ట్ తీసుకుంటారు అంటే ఆ రండి అని తీసుకొని వీళ్ళందరూ కలిసి వెళ్ళి పరమాత్మలోకి వెళ్ళి నిద్రిస్తారు. ఇంద్రియాలు మనస్సుకు అభిముఖం అవుతాయి, మనస్సు జీవాత్మకు అభిముఖం అవుతుంది, జీవాత్మ పరమాత్మలోకి వెళ్ళి నిద్రిస్తుంది. దీన్ని ఉపనిషత్తులో పురీకత్, హృదయంలో పురీకత్ అనే స్థానంలో పరమాత్మ ఉంటాడు. అక్కడ పరమాత్మలో జీవుడు నిద్రిస్తూ ఉంటాడు. మరి మనకు వచ్చే కళలు ఏంటండి? కళలు వస్తున్నాయి కదా. కళలేంటి? కళలు కూడా వాస్తవమే. శ్రీభాష్యంలో తెలుస్తుంది. శ్రీభాష్యం అంటే వ్యాసాచార్యుల వారు ఉపనిషత్తుల అర్థాన్ని ఎలా తీసుకోవాలి అని రాసినటువంటి మీమాంసా శాస్త్రం. ఉపనిషత్తులో ఉన్న వాక్యాలకు అర్థం ఎలా తీసుకోవాలి? ఏదో ఒక చోట ఒక వాక్యాన్ని పట్టుకుని దాని అర్థం ఇదే అనుకోకూడదు. సర్వశాఖా ప్రత్యయ న్యాయము అని ఉంటుంది. ఆ ప్రత్యయ న్యాయం ద్వారా ఈ ప్రకరణం ఏంటి, ఈ సందర్భం ఏంటి, ముందే ఉంది వెనకే ఉంది, వీటన్నిటినీ నిర్ణయించి వ్యాస మహర్షి ఆ రోజుల్లోనే ఎక్కడ వీళ్ళు తప్పుదారి పడతారో అని శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఉపనిషత్తుల్లో ఈ మాటకు అర్థం నువ్వు ఏమనుకుంటున్నావు అని శిష్యుని అడిగి ఇలా తప్పు చెప్తే ఇలా కాదు ఇలా అని చెప్పి బ్రహ్మసూత్రాలు రాశాడు కదా. ఆ సూత్రాలకు వ్యాఖ్యానమే బోధాయన వృత్తి గ్రంథం. దానికి మళ్ళీ వ్యాఖ్యానమే భగవద్ రామాలు రాసినటువంటి భాష్యం, దానికి శ్రీ భాష్యం అని పేరు. అందులో కళలు కూడా నిజమే. అంటే ఈ జీవుడు గత జన్మంలో చేసినటువంటి కర్మలను అనుభవించడం కోసం కళలో కొన్నిటిని అనుభవింపజేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు చేసిన పుణ్యము ఏదో ఒక 10 సెకండ్లు రాజుగా ఉండాలనుకున్నాడు అనుకోండి. మరి 10 సెకండ్లు రాజుగా ఉండడం కుదురుతుందా అండి? మన ఈ శరీరంతో కుదరదు కదా. కాబట్టి వాడి కళలో రాజుగా ఉన్నట్టుగా, సింహాసనం మీద కూర్చున్నట్టుగా, మంత్రులు వచ్చి జయహో జయహో అంటున్నట్టుగా అట్లా వస్తాడు కదా. ఒక్కొక్కటి భాగ్యం ఎట్లుంటుందంటే వాడు ఏదో కళలో పోతుంటాడు. కళలో ఉండి వాడికి ఏదో ధనం కూడా లభిస్తుంది. ఆ ధనం కూడా లభించి అందులో డబ్బులు ఎంత ఉన్నాయి అని చూసుకోవడం కన్నా ముందే ఎవడో వస్తున్నాడు అన్న భయంతోనే వీడు దాన్ని దాచిపెట్టడం, ఆ భయంతో వీడికంటే మెలకు రావడం. అంటే ఇలా ఆ మూడు వీడి కాసేపు ఉండే ఒక భాగ్యం ఉంది, కాసేపు ఉంటుంది పోతుంది. కాబట్టి కళలు అనుభవించేసి కూడా కర్మని తీసివేసే ఒక ప్రాసెస్ అనమాట. అలా మనకు జీవుడు నిద్రపోతాడు. ఈ భాషలో ఏం చెప్తున్నారు గోదాదేవి అంటే, తిరుప్పావి అంతా కూడా ధ్వని ప్రధానమైన కావ్యము. ధ్వని ప్రధానమైన కావ్యము అంటే పైకి రకమైన అర్థము, లోపల వేదాంత అర్థాలు ఉంటాయి. తూమణి మాడత్తు, మణులు జాతిరత్నాలు. ఎన్ని రకాల రత్నాలు? నవరత్నాలు అంటారు కదా. 9 రకాల రత్నాలు అండి.
9 రకాల రత్నాలతోని జాతి రత్నాలతోని భవనం నిర్మించాడు. ఇది విన్నప్పుడు వినేవాళ్ళు ఉంటే చాలు కాదు స్వామి, మీరు చెవిలో ఏదో పువ్వులు పెట్టేస్తుంటారు, అంత రత్నాలతోని బిల్డింగ్ కట్టే ఇంత కెపాసిటీ ఉంటుందని ఎవరికైనా అసలు అద్దాలు వేయంటే కట్టొచ్చండి. హైటెక్ సిటీలో పెడితే మీకు ఎన్నో అద్దాలు కడతాయి. నవరత్నాలతోని బిల్డింగ్ అంటే మేము ఎట్లా నమ్మాలండి? మీరు నమ్మాలి, ఎందుకంటే మీరందరూ చదువుకున్నవాడు కాబట్టి, ఎందుకంటే మీరందరూ చరిత్రను చదువుకునే ఇంత పెద్దయ్యారు కాబట్టి. కరెక్ట్గా ఇక్కడి నుంచి ఒక 600 సంవత్సరాలు లేదా 700 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారా భూమిని? హంపి ఉందా? ఎంతమంది చూసారు హంపిని? హంపిలో పెడితే గైడ్ ఒక ప్లేస్ తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి స్వామి ఇక్కడే వజ్రాల రాసులుగా పోసి మార్కెట్లో పెట్టినటువంటి కొత్తిమీర కావాలనుకోండి, కొన్ని వజ్రాలు ఇచ్చి కొత్తిమీర తీసుకోవాలి. పాలకూర కావాలంటే కొన్ని బంగారు నాణాలు ఇచ్చి పాలకూర. బ్యాక్టర్ సిస్టమ్ అంటారు అనమాట. ఆ సిస్టంలో అంటే వజ్ర వైఢూర్యాన్ని రాసులుగా పోసినటువంటి సుసంపన్నమైన భారతదేశం మనది. మన దురదృష్టవశాత్తు మన అందరినీ ఆహ్వానించి ఎవరిని బొమ్మలనే కదండి వచ్చే వాళ్ళందరూ కూడా శరణాగతం మనం చేసినటువంటి మన వేదభూమి కర్మభూమి కాబట్టి మన పరమాత్మ ఎవడు ఏ భావంతో వచ్చినా కూడా నేను రక్షిస్తాను అన్నాడు. కాబట్టి అలాంటి ఇతిహాస పురాణ ప్రకారంగా పెరిగిన వాడు, ఇతిహాస పురాణాల్లో ఏం చెప్పబడిందో ఆ ప్రకారంగా జీవన విధానాన్ని సాగించే వాడికి హిందువు అని పేరు. హిందువు అని పేరు. ఇతిహాస పురాణంలో పరమాత్మ అంటే కృప కరుణ, ఎవడొచ్చినా కూడా అంటే ఆశ్రయించిన వాడు కూడా మనల్ని కొల్లగొట్టుకోకపోవడం వల్ల ఆ సంపద అంతా మనం కోల్పోయారు కదా. ఇప్పటి నుంచి ఒక 500 సంవత్సరాల క్రితమే ఇంత సంపద మన దగ్గర ఉంటే ద్వాపర యుగంలో ఎంత సంపద కాదండి? కెన్ యూ ఇమాజిన్? యాదవుల కోసం శంఖనిధి పద్మనిధి ఏర్పాటు చేసుకుంటాడు పరమాత్మ. అందులో ఏ దోషము లేనటువంటి రత్నాలతోని ఆ గోపికి ఇల్లు కట్టించాడు కదా. నవరత్నాలు, నవవిధ సంబంధాలు. ఈ గోపిక నవవిధ సంబంధాలు పరమాత్మ కలిగి ఉండి అలా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండిపోయినది. ఇక్కడ చెప్పబడినటువంటి విద్య భూమా విద్య. భూమా అంటే ఏంటి? ఎవరిని చూస్తే ఇంకొకసారి ఇంకొకరిని చూడాలనిపించదు, ఏది వింటే ఏ పరమాత్మ గాథలు వింటే ఇంకొకటి వినాలనిపించదు, ఎవరు అనుభవిస్తే ఇంకొకటి అనిపించదు. అటువంటి వశీకరణ తత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలా వశీకరణ చేసినవాడు కాబట్టి భూమా అని పేరు పరమాత్మ. ఈ పాసురంలో 9వ పాసురంలో వశీకరణ విద్య అనేది భూమ విద్య చెప్పబడింది. 32 బ్రహ్మ విద్యలో ఒక విద్య. తూమణి మాడత్తు సుత్తుం విడక్కరియ తూపం కమల తూల్ అనేవేడ్ కనబడదు. ఇలా పడుకోగానే నిద్ర వచ్చేటువంటి శరీరమైన పడుకున్నటువంటి గోపిక అంటే పరమాత్మ నిద్రించినటువంటి జీవాత్మ. ఎంత చెప్తున్నాను కదా, అలసిపోయిన జీవాత్మ పరమాత్మ వెళ్ళి నిద్రిస్తుంది కదా. ఈ భవనం పరమాత్మ రక్తం లాంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు. రత్నము భవనం చెప్పడం అర్థం ఏంటి? జాతి రత్నానికి ఏ దోషము ఉండదు కదా. ఏ దోషము లేనటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మకి సంకేతం ఆ మనులతో నిర్మించినటువంటి భవనము. అందులోపల పడుకున్నటువంటి గోపిక జీవాత్మతో సమానము. అర్థమవుతుందా? కొంచెం వేదాంత విద్య పర్వాలేదు, వేద కాకుండా వినండి, తర్వాత అర్థం. మా ఆచార్య విదేశం చెప్తారు మరి శ్రీభాషాది గ్రంథాలు భగవద్ విషయం సేవిస్తున్నప్పుడు కొన్ని వేదాంత విషయాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు అర్థమైనట్టుగా ఉంటాయి, కొన్ని అర్థం కానట్టుగా ఉంటాయి. ఈ విషయం అర్థం కాలేదని మీరు ఏం బాధపడద్దు. ఇదే విషయం మళ్ళీ ఒకటి వస్తుంది, మళ్ళీ ఒకటి వచ్చినప్పుడు అప్పుడైనా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాలేదు అని మనం భయపడద్దు. మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. అలసిపోయిన జీవుడు పరమాత్మలో వెళ్ళి పడుకుంటాడు. అలా ఈ భవనము ఈ అర్థాలతో కాదు, నవరత్నాలతో నిర్మించినటువంటి భవనం తూమణి మాడత్తు, పరిశుద్ధమైన మడులతో నిర్మించినటువంటి భవనము పరమాత్మకు ప్రతీక. ఎలా పరమాత్మకు ప్రతీక అంటే పరమాత్మ ఏ దోషము లేనటువంటి వాడు. అపహత పాత్మ విశద విశుద్ధ విజిగిత్స అవిపాస సత్యదంకల్ప సత్యకామ అని ఏవి కూడా చెప్తారు కదా. షాడ్గుణ్య పరిపూర్ణం గలవాడు పరమాత్మ అని చెప్తాడు. జ్ఞాన శక్తి బలేశ్వర్య వీర్య తేజాంశి అశేషత భగవత్ శబ్ద వాచ్యాన్ని వినా హేయర్ గుణాన్ని. ఎటువంటి హేయమైన గుణములు లేనివాడు. హేయమైన గుణములు అంటే ఏంటి? ప్రకృతి గుణములు అంటారు. ప్రకృతిలో ఉంటే ఏమొస్తుంది? ఆహారం తినాలి, ఇంకేదో మూత్రము మలము ఇలాంటి వాటికి వెళ్ళాలి. ఇవన్నీ హేయమైన గుణములు లేదండి. ముసలితనము, జ్వరం రావడము, జ్వరం పట్టుకోవడము, ఇంకా ముసలితనంతో అతను నశించడము, ఆకలి కావడము, దప్పు కావడం, ఇవన్నీ కూడా హేయమైన గుణాలు. ప్రకృతిలో మనం ఉన్నాం, మనకి ఇవన్నీ గుణాలు ఉన్నాయి. కానీ పరమాత్మకు మాత్రం ఇటువంటి ఏ గుణం అనేవి లేవు. ఆయనకు ఆకలి కాదు,
ఆయనకి ముసలితనము రాదు, ఆయనకి ఏ దోషము లేదు. అటువంటి దోషము లేనటువంటి వాడు పరమాత్మ కదా. కాబట్టి ఈ నవరత్నాలు అంటే దోషం లేని పరమాత్మ. లోపల పడుతున్నటువంటి గోపులు ఎవరి గుర్తు? జీవాత్మకు గుర్తు కదా. జీవాత్మ పరమాత్మను నిద్రిస్తున్నట్టుగా ఈ నవవిధ రత్నాలతో చేసినటువంటి భవనంలో ఈ గోపిక నిద్రిస్తుంది, భవద్ అనుభవంలో ఉంది. కాబట్టి ఓ గోపిక, నీకున్న భవద్ అనుభవమే మాకు కూడా రావాలి. కాబట్టి నువ్వు మా గోష్ఠిలోకి అన్వయిస్తే, అంటే నువ్వు మా గోష్ఠిలోకి చేరితే నీలాంటి భక్తి మాకు వస్తుంది అని చెప్తున్నారు. మడి కరవం తాతరవాయ్, మడులతో ఉన్నటువంటి ఆ గడియను తెరవమ్మా అంటున్నారు. అంటే ఏంటి? మొత్తము మడులతో నిర్మించబడిన భవనం కాబట్టి గడియ కూడా మడులతోనే ఉంది. ఒక 5 నిమిషాలు మనం ఊహించుకుందాం. ఆ గడియ కూడా మడులతోనే ఉంది కాబట్టి తలుపేదో గడియేదో మాకు తెలియట్లేదు. కాబట్టి ఆ గడియను, మడులతో ఉన్నటువంటి గడియను నువ్వు తెరవమ్మా ఓ గోపిక అని పిలుస్తున్నారు. ఆయన ఎంతకీ ప్రకటనలు మరి కథలు తాగుతారు. ఈ లోపల ఆ గోపిక యొక్క అమ్మగారు వచ్చినట్టుగా ఉంది. ఆ అమ్మగారు వస్తుంటే పిలిచారన్నారు. మామాన్ మగడే, అంతకుముందు మామాన్ మగడే అన్నారు. అంటే ఓ మేనమామ కూతురా అంటే భాగవతులని ఒక సంబంధంతో పిలవాలి అని మనకు శాస్త్రం. అంటే ఏంటి? దేహ సంబంధంతో కానీ ఆత్మ సంబంధంతో కానీ ఒక సంబంధంతో వాళ్ళని వ్యవహరించాలి. అది మన ఉజ్జీవనానికి హేతు అని అన్నారు. కాబట్టి మామాన్ మగడే ఓ మామ కూతురా మడి కలవలు కావాలి తెరవాలి, మడుగుతున్నటువంటి గడియలు తెరువుము. ఏం మాట్లాడడం లేదు. ఈ లోపల ఆ గోపుకి యొక్క అమ్మగారు వచ్చినట్టుగా ఉంది. అప్పుడు అమ్మగారు చూసి మామ కూతురు అంటే గోపుకి యొక్క అమ్మ ఏమవుతుందండి? అత్తగారు అవుతుంది. మామి ఓ అత్తగారు అవడ ఎడుపీలో కలిసి మీరన్నా లేకుండా ఆ గోపుని ఇంత నిద్రపట్టి ఇంత నిద్రపోయింది అంటుంది. ఏం మాట్లాడడం లేదు. ఓ అత్తగారు, మీ గోపిక అంటే మీ కుమార్తె ఏమైనా మహర్గా మీ కుమార్తె భూమయో భూగదా అన్ని చెవిడా చెవిటిదా కేవలం జాడ్యమా ఎదురు లేవట్లేదు అన్నారు. ఏమండి, ఈ 10 మంది గోపికలు లేవబడేది ఆళ్వార్లు అన్నారు, భాగవతత్వంలో అన్నారు. మరి మీరు ఈ గోపిక భూగదా చెవిటిదా ఏదైనా జాడ్యం ఉందా అంటున్నారు. ఇలా తెచ్చినారని మరి భాగవతంలో ఒక మాట వచ్చినా అంటే ఇది దూషణ కాదండి, భూషణమే అన్నారు. ఇది భాగవతంలో లక్షణం. ఏ లక్షణము? భూమయో అన్ని చెవిడో అనందలో అంటే భూ కదా చెవిటిగా జాడ్యమా అంటే అర్థం ఏంటి? ఇతరుల యొక్క దోషాన్ని చూసేటప్పుడు పుట్టుగుడ్డిలాగా ఉండాలి. ఇతరుల యొక్క దోషాల గురించి మాట్లాడాల్సి వస్తే మూగవాళ్ళలాగా ఉండాలి. ఇతరుల యొక్క దోషాలు ఎవరైనా చెప్తూ ఉంటే చెవిటి వాళ్ళలాగా ఉండాలి. ఇది భావోత్తముల యొక్క లక్షణం. కాబట్టి ఈ గోపికలు ఊరుతున్నట్టే కానీ తిరుగుతున్నట్టు కాదనమాట. అందుకనే లోపలర్థాలు వేరుగా ఉంటాయని చెప్తుంది. కాబట్టి ఎవరి విషయమైనా సరే ప్రతి వాడిలో గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎంబెడెడ్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. డిమెరిట్స్ మనకు అక్కర్లేదు, మెరిట్సే కావాలి. ప్రతి వాళ్ళలో దోషాలు గుణాలు ఉన్నప్పటికీ గుణాలు మనం తీసుకోవాలి, దోషాన్ని మనం పక్కన పెట్టేయాలి. కాబట్టి ఈ విషయంలో ఎవరి గురించి దోషాలు చెప్తూ ఉంటే వినేటప్పుడు చెడు వాళ్ళలాగా ఉండాలి. మాట్లాడాల్సి వస్తే ఉండాలి. ఏంటండి, చూడాల్సి వస్తే గుడ్డివాళ్ళలాగా ఉండాలి. ఇది భావతత్వ లక్షణం. అంతేగాని మరొక మాట అంటే మనం 10 చేసి అన్ని రాజ్యం వచ్చేట్టుగా ఉండకూడదు. అలాంటి అమ్మాయిని లేపండి అంటారు. ఇంకా లేవట్లేదు. ఏమ పేరు మంత్రం పట్టాలో ఏమమ్మా ఎవరన్నా లేవద్దు ఈ గోపికాలు ఎవరైనా ఖర్చు కూర్చున్నారా ఏంటి అంటున్నారు. ఏమ పేరు మందిరం పట్టాలో ఎవరైనా ఈ గోపిక లేవద్దు అని మంత్రం వేశారా? ద్రావిడ భాషలో ఒక అందమైన ప్రక్రియ ఉంది. ఏట ప్రక్రియ అంటే చిన్నపిల్లలు ఎత్తుకునే పోయేవాళ్ళు ఆ రోజుల్లో ఒక పొడి చల్లేవాళ్ళు. దానికి అమ్మ పొడి అని పేరు. ఏం పేరు? అమ్మ పొడి అని. అంటే ఏంటి? వశీకరణ చేసి పిల్లల పైన పొడి చల్లితే ఎవరైతే చల్లారో వాళ్ళని చూసి అమ్మ అమ్మ అనుకుంటూ వెంట వెళ్ళిపోయేవారు. అమ్మ అమ్మ అనుకుంటూ వెళ్ళిపోయారు. మన దగ్గర ఉందో లేదు, ద్రావిడ ప్రాంతంలో ఉండేదేమో. ఈ ప్రియవచనం వెళ్ళైన ఆచార్యులు ఈ యొక్క పాసురాన్ని వర్ణిస్తూ వ్యాఖ్యానం చేస్తూ ఆ కాలంలో పూర్వకాలంలో ఇలా పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళు, వశీకరణ చేస్తూ అమ్మ పొడి చల్లేవాళ్ళు. అలా ఎవరైనా ఈ పొడి చల్లి నువ్వు నిద్రపోవాల్సిందే, నువ్వు లేవద్దు అని ఎవరైనా అన్నారా ఏంటి? మేము ఇంతగా పిలుస్తున్నా కూడా పలకడం లేదు అని బయట గోపికలు అంటున్నారు. మీరు ఎప్పుడన్నా విన్నారా అండి అమ్మాని పొడి గురించి? ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నారు. మీకే సందేహం వస్తుంది, నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, నేను అమ్మాని పొడి అంటున్నారు. పొరపాటు ఈ దగ్గర ఆ పొడి ఉందా? నా దగ్గర ఆ పొడి లేదు, చిక్కపొడి కూడా లేదు. ఓకేనా? వేడి వేడి అన్నాలో వేసుకోవడానికి చిక్కపొడి కూడా దానిలో లేదు.
అమ్మ అని కూడా అసలు లేదు. అది ఎప్పుడో ఆ కాలంలో ఉందన్నమాట. అలా వశీకరణ చేసుకున్నట్టుగా అలా పడుకొని ఉందా అని అంటున్నారు. ఈమె పెరుంది మందిలో పట్టాడు. అప్పుడు ఆ అత్తగారు అంటున్నారు అన్నమాట, ఎవరా మీరు ఊరికే ఆమె ఊరుతూ ఉండకపోతే కాస్త రామ కృష్ణ అని భగవన్నామాలు పాడొచ్చు కదా అని అత్తగారు అంటున్నారు. అయ్యో అత్తగారు ఇప్పటిదాకా అదే పాడామండి. రేవచనం వెళ్ళి అద్భుతంగా చెప్తారు. మహాభారతం సొన్నం, శ్రీరామాయణం సొన్నం, పాంచరాత్రం సొన్నం, ఇవన్నీ చెప్పేసామండి అయినా లేవట్లేదు. కనీసం మీరైనా చెప్పండి. మాయ మానవన్ వైగుండం ఎన్నెన్ను మాయ. మాయ అంటే ఏంటి? ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు మాయ. ఆ మహాలక్ష్మి దగ్గర కూడా మాయ చేసేవాడు అండి. ఎవరో ఒకరు పాపం ఒక కమలాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి వైకుంఠంలో పరమాత్మ సమర్పిద్దామని తిరుగుతూ ఉంటుంది. ఆ వైకుంఠం త్రిపాద విభూతి మహాలక్ష్మి అమ్మవారికి కూడా అందకుండా తిరుగుతూ ఉంటాడు ఈ నారాయణ. అలా తిరుగుతున్నప్పుడు మహాలక్ష్మి నడుస్తూ ఉంటే ఆమె చీరకము అంతా జారి వైకుంఠం అంతా తుడుస్తుందా అన్నట్టుగా ఉన్నాడు. అంటే మహాలక్ష్మి కూడా చిక్కని వాడు, ఆమె దగ్గర కూడా ఆశ్చర్యకరమైన చేష్ట చేసేవాడు. మామాయం మాధవన్ వైకుంఠ. మాధవన్ మా అంటే మహాలక్ష్మి, దవహ అంటే భర్త అని అర్థం. అంటే పరమాత్మ యొక్క పరత్వ సౌలభ్యాన్ని చెప్పబడ్డాయి. వైకుంఠం అంటే పరమాత్మ. ఈ నామాన్ని మీరన్నా కీర్తించండి అని చెప్తారు. దీంట్లో ఏం చెప్తారంటే అంత గొప్పవాడు కూడా అంత సులభుడు అండి, అందరిలో కూడా వ్యాపించున్నాడు కదా కదా. దుర్మార్గుడైనటువంటి రావణాసుడు యొక్క హృదయంలో కూడా ఉన్నాడు కదా పరమాత్మ కదా. మనం ఎలా ఉంటాడండి ఎలా ఆ దోషాలు ఏమి అంటావా అంటే పరమాత్మకు ఆ దోషాలు ఏవి అంటావు. అందరిలో పరమాత్మ ఉంటాడు. కాకపోతే భావతత్వ హృదయాల్లో ఆచార్యుల హృదయాల్లో గూడు కట్టుకుని ఆనందంగా ఉంటాడు. ఇలాంటి వాడి రావణాసుడు లాంటి హృదయాల్లో ముళ్ళకమ్మ మీద కూర్చున్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే మరి పరమాత్మ లేకపోతే జీవాత్మ నిలబడదు, జీవాత్మ లేకపోతే శరీరం నిలబడదు. వారి వారి కర్మాలకు తగ్గట్టుగా వాటిని అనుభవింపజేస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మ అందరిలో వ్యాపించి ఉంటాడు. ఇలా చెప్తున్నప్పుడు ఏమన్నా అందరిలో ఉన్నప్పుడు చాలా దుర్మార్గులు ఉన్నారు, ఆ దోషం అందరం మీరు చెప్తున్నారు, మాకు ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని పోలీసులు తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్ లో పెడతారు. ఆ ప్లేస్ పేరు ఏంటి? జైలు. దాని తెలుగులో ఏమంటారు? కారాగారం అంటారు. మరి ఆ జైల్లో ఆ ఖైదీలు నియంత్రించడానికి ఒక జైలర్, ఒక సూపరింటెండెంట్ ఉంటాడా లేదా? మన సూపరింటెండెంట్ కూడా జైల్లో ఉంటాడు కదా. అన్న మాత్రం చేత ఆ సూపరింటెండెంట్ ఖైదీ ఏంటి మరి ఇప్పుడు అర్థమైందా? ఆ ఖైదీలో కారాగారం ఉండేవాళ్ళంతా కూడా తప్పు చేసిన వాళ్ళే. వాళ్ళని నియంత్రించడం కోసం ఒక జైలర్, ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. సో అందులో వెళ్ళి వస్తూ ఉంటాడు. అంత మాత్రం చేత ఆయన దోషం వాడు కాదు, నియంత్రించేవాడు. అలా పరమాత్మ కూడా అందులో ఉన్నప్పటికీ కూడా ఏ దోషము అంటని వాడు పరమాత్మ అని చెప్తూ అటువంటి శుద్ధులైనటువంటి పరమాత్మని అధికారాయ శుద్ధాయ అన్నట్టుగా ఆ పరమాత్మని మేము కీర్తిస్తూ ఉన్నాము. ఓ గోపిక నువ్వు రావాల్సింది అని చెప్పడం ద్వారా 9వ పాసురం నవరత్నాలు, నవ విధ సంబంధాలు. పరమాత్మ భర్త, మనందరం భార్యలు. పరమాత్మ రక్షకుడు, మనం రక్షింపబడేవాడు. పరమాత్మ శేషి, మనం శేషుడు. పరమాత్మ తెలుసుకోబడేవాడు, మనం తెలుసుకునేవాడు. ఇలా సంబంధాలు మనకు ఉన్నాయి. భార్య అంటే కేవలం స్త్రీలు అని మాత్రం అర్థం కాదు, పురుషులు కూడా భార్యలే పరమాత్మ. తిరుమల వెళ్ళినప్పుడు ఒక యారో మార్క్ పెట్టి డాష్ దర్శనమునకు దారి, డాష్ దర్శనమునకు దారి. వాట్ ఇస్ ద డాష్? శ్రీవారి దర్శనం. ఎవరు శ్రీవారు? నీకు శ్రీవారే, మాకు శ్రీవారే. ఎందుకంటే పరమాత్మ కూడా పురుషోత్తముడు. విష్ణు పురాణం చెప్పింది మాట. స్త్రీ ప్రాయం ఇతర సర్వం. మన ప్రసాదం పెట్టేటప్పుడు ముందు ఆడవాళ్ళందరూ రండి అని అన్నారు స్వామివారు. అప్పుడు మన సెక్రటరీ శ్రీనివాసరావు జోకేశారు, మనం కూడా ఆడవాళ్ళేమనండి అన్నారు. మనం కూడా ఆడవాళ్ళే కదా. ఎందుకు? విష్ణు పురాణం ప్రకారంగా ఈ జీవాత్మలన్నీ కూడా స్త్రీ స్వరూపాలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రకృతి కన్నా వేరే పురుషుడు అంటే మనము పురుష చెప్పబడతాం. మనకన్నా వేరైన ముక్త పురుషుడు పుత్ పురుష. ముక్తుల కన్నా వేరైన వాడు మిత్రుడు ఉత్తర పురుష. ఈ ముగ్గురు కన్నా వేరైన వాడు పరమాత్మ పురుషోత్తముడు. వాడొక్కడే పురుషుడు. మనందరూ కూడా స్త్రీ ప్రాయమే. అంటే జీవాత్మలన్నీ కూడా పరమాత్మ సొత్తు. భర్త అంటే అర్థం ఏంటి? భరించువాడు అర్థం కదా. ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించి రక్షించి లయం చేసి భరించేవాడు పరమాత్మ. కాబట్టి అటువంటి వాడిని అన్ని సంబంధాలు మనకు ఉన్నాయి. భగవత్ సంబంధాన్ని మనం తెలుసుకొని అందులో అన్వయించాలి అనే విశేషాన్ని, రహస్యాన్ని 9వ పాసురంలో అద్భుతంగా చెప్పింది గోదాదేవి. మరికొన్ని విశేషాలు రేపటి తెలుసుకుంటూ 10వ పాసురం యొక్క అర్థాన్ని మనం భావిద్దాం. శ్రీమతే రామాయణ శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే
నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీయర్ తిరువడిகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.